ఇవాళ అధికార పార్టీలో ఉన్నోళ్ళు కూడా ఒకరోజు ఈ పార్టీలో, ఒకరోజు ఆ పార్టీలో, ఒకరోజు ఇంకో పార్టీలో ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయి ఈ అధికారం చెలాయించుకోవడం పనిచేయండి. పోలీస్ కేసులు, రెవెన్యూ కేసులు, దయచేసి ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ బెదిరింపులు ఇవన్నీ ఇప్పటికైనా మానుకోండి. ముందాగా ఎలక్షన్లో ఎవరు ప్రజలు నిర్ణయిస్తారు. చెప్పుకోండి, మేము ఇది చేసినామో అది చేసినామో అని ప్రజల దగ్గర పోండి. కానీ మేము నాయకులు బెదిరించి నామినేషన్ లేకుండా చేస్తాము, నామినేషన్ వేస్తే ఎత్తుకోపోతాము, ఈ పద్ధతి మంచిది కాదు. కొరుట్ల కాన్స్టిట్యున్సీ గత 15 సంవత్సరాల నుంచి శాంతి సామరస్యాలతో ఉంది. అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఎవరి మీద ఎప్పుడు కేసులు ఈ నాన్సెన్స్ లేకుండే. సో దయచేసి ఈ బెదిరింపులకు పాల్పడద్దు, భయపడియొద్దు, ప్రజల మన్ననలు పొందండి, ఎలక్షన్లకు పోండి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా యువకులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కొత్త తరం రాజకీయం రావాలి, మనకు కొత్త విధానాలు రావాలి. మీరందరూ ముద్దలు ఉండాలి. పాత తరం రాజకీయాలు మన దగ్గర నుంచి పోవాలి. దయచేసి మీ అందరినీ కూడా మంచి వైపు నిల్చొని